బ్రేక్ న్యూస్. సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. మెట్టుగూడ కూడలి దగ్గర బైక్ పై వెళ్తున్న తల్లి కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మొత్తం 5గురు దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా అటాక్ చేశారు. ఈ దాడిలో యశ్వంత్, అతని తల్లి రేణుక తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఈ దాడికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం ఈ దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది సాగర్? కూడా పోలీస్ మెట్టుగూడ గుర్తు తెలియని తల్లి కొడుకుల మీద దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మెట్టుగూడ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ఇటు యశ్వంత్, అతని తల్లి రేణుకలు ద్విచక్ర వాహనంపై బైక్ పై వెళ్తున్నారు. ఒక్కసారిగా 5గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిని అడ్డుకుని వారిపైన కత్తులతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు అరుస్తున్నా కూడా ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తుంది. ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక గాంధీ ఆసుపత్రికి పోలీసు వారిని తరలించారు. వారు ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ మరి దాడికి పాల్పడ్డది ఎవరు? ఈ దుండగులు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి ఎమర్జెన్సీ వాళ్ళకి చికిత్స అందుతుంది. వీరి పరిస్థితి పైన కూడా వైద్యులు కొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పోలీసులు అయితే ఈ సీసీ కెమెరాలు, ముట్టుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దుండగులు 5గురు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు దాడి చేశారు, వీరికి ఏమైనా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గాంధీ ఆసుపత్రి వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకి కత్తులతో దాడి చేసిన నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ తల్లి యశ్వంత్ కొడుకు రేణుక తల్లికి ఇద్దరికి కూడా తీవ్ర గాయాలవడంతో గాంధీ ఆసుపత్రిలో అయితే చికిత్స కొనసాగుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.